నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చిన ఏపీలో అంధకారమే విజయనగరం జిల్లా ప్రచారంలో చంద్రబాబు ఆక్షేపణ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు తెలుగుదేశం అభ్యర్థుల స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న చంద్రబాబు ఐటీ దాడులకు పథకం వేశారని ఆరోపణ భయపడేదే లేదని స్పష్టీకరణ లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన తెరాస ముగ్గురు సిట్టింగులకు మొండి చేయి ఖమ్మంలో నామా మహబూబ్ నగర్ లో మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ 9 నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం మల్కాజ్గిరిలో మంత్రి మల్లారెడ్డి అల్లుడికి టికెట్ సికింద్రాబాద్ బరిలో తలసాని కుమారుడు 184 మందితో తొలి జాబితా విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ రెండోసారి వారణాసి బరిలో మోదీ గాంధీనగర్ లో పోటీ చేయనున్న అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో 12 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ లో డీకే అరుణ పోటీ విశాఖ బరిలో పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ లో అట్టహాసంగా నామినేషన్లు గాజువాకలో పత్రాలు సమర్పించిన పవన్ విశాఖ ఉత్తర నుంచి దాఖలు చేసిన గంటా శ్రీనివాసరావు లండన్ లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నీరవ్ మోదీ కుయుక్తులు అరెస్టుకు ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్దమైనట్టు కథనాలు వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా అంధకారంలోకి వెళ్లిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ను అడ్డుపెట్టుకుని కేంద్రంలో కీలక పదవి చేపట్టి ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు 1-2 రోజుల్లో తెలుగుదేశం అభ్యర్థులపై ఐటీ దాడులు నిర్వహించి వారి స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న చంద్రబాబు అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదన్నారు విజయనగరం జిల్లా సాలూరు చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో అన్ని వర్గాల్లో భరోసా వచ్చిందని చంద్రబాబు అన్నారు ప్రస్తుతం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు వరుసలో ఉందని వివరించారు ఈ పరిస్థితుల్లో మార్పు కోసం జగన్ కు ఓటేస్తే రాష్ట్రం శాశ్వత అంధకారంలోకి వెళుతుందని చంద్రబాబు హెచ్చరించారు జగన్ చూస్తే జైలుకు తీసుకుపోతాడని భయం అందరికీ నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఉండవని వాటాలు అడగమని అందరూ నా దగ్గరికి వస్తారు తమ్ముళ్ళు జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు జైలుకు తీసుకుపోతున్నాడు తమ్ముళ్ళు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికిచ్చి జైల్లో పెట్టిస్తారు జాగ్రత్తగా ఉండమని యువతకు పిలిపిస్తున్నా ఇప్పుడేమంటున్నాడు జగన్మోహన్ ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మొత్తం దోచేసుకుంటా ఒక్కసారి కాదు మన భవిష్యత్తు 30 ఏళ్లు కాదు శాశ్వతంగా అంధకారం అయిపోతుంది దేనికి ఒక్కసారి ఏం చేస్తారో ఒక్కసారి మీకేం తెలుసని నేను అడుగుతున్నా ఏమీ తెలియని వ్యక్తి నేరాలు చేసే వ్యక్తి తప్పులు చేసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని వ్యక్తి నాకొక్కసారి ఇవ్వండి అని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడు తెలంగాణకి కేసీఆర్ కి అమ్మేసే ప్రబుద్ధుడైనా అనేక కేసుల్లో చిక్కుకున్న జగన్ ను అడ్డుపెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు పక్కనున్నాడు కేసీఆర్ ఇక్కడుండే ప్రజానికాన్ని నీచంగా మాట్లాడడం ఉలవ చేరుని ఎగతాళి చేయడం మా దగ్గర పశువులు తింటాయని ఆంధ్ర వాళ్ళు రాక్షసులని చెప్పి మాట్లాడడం గతిలేక ఇక్కడికి వచ్చారని మాట్లాడడం మొత్తం మన ఆస్తులన్నీ కొట్టేసి ఆనందంగా కొలుకుతూ అలా మన మీద దాడి చేసే పరిస్థితి ఈ కేసీఆర్ వచ్చాడు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి 1000 కోట్ల రూపాయలు ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టి మనం నాశనం చేసేస్తారు మన కార్యకర్తలు కొంటున్నారు నాయకులు కొంటున్నారు అప్పుడే కేసీఆర్ భయపెట్టిస్తాడు మీరు గాని తెలుగుదేశం పార్టీ కోటేస్తే తెలంగాణలో మీ ఆస్తి మీకు ఉండదు అన్యాక్రాంతం చేస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ వ్యాపారాలు చేయలేమని ఆయన బెదిరిస్తాడు ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని నిర్వీర్యం చేయాలని చూస్తారు ఈ జగన్ ఓటేస్తే ఆ ఓట్లు అడ్డం పెట్టుకుని ఢిల్లీలో పదవి రావాలా కేసీఆర్ కి
ఆ పదవి ఉపయోగించుకొని ఆంధ్ర పైన పెత్తనం చేయాలి. తెలంగాణ కేసీఆర్ మన మీద కక్ష కట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు, అణగదొక్కాలనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం అభ్యర్థులపై ఐటీ దాడులు నిర్వహించి వారి స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మీరు కావాలని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేస్తున్నారు. రేపో ఎల్లుండో మళ్ళా మన అభ్యర్థులపైన రైడ్ చేస్తారు. మనం ఓడిపోవాలి, రాష్ట్రం భ్రష్టుపట్టాలి, తెలంగాణకు ఊడిగం చేయాలి. దీవిడ కోరిక. నా శరీరంలో చివరి ఊపిరున్నంత వరకు అది జరగనియ్యనని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. వాళ్ళు చేసే దాడి రాష్ట్రం పైన దాడి, 5 కోట్ల ప్రజల పైన, భవిష్యత్తు పైన దాడి. దాన్ని తిప్పికొట్టి మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి వ్యతిరేకంగా కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టులో కేసులేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ జిల్లాలోని గాజువాక అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని జోస్యం చెప్పారు. అనంతరం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడిన పవన్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున గట్టి అభ్యర్థులనే పోటీకి పెట్టామని అన్నారు. మీరు మాకు ఓటేస్తే 2,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పారు. వస్తే మీరు వాళ్ళ ముఖాన కొట్టేంత భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున జనసేన ఉంది. ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ ప్రస్థానం మన గాజువాక నుంచే మొదలు పెడదాం. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు నామపత్రాలు సమర్పించారు. కృష్ణా జిల్లా మైలవరంలో తెలుగుదేశం నుంచి ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైకాపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ నామినేషన్లు వేశారు. మచిలీపట్నం నుంచి మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ నుంచి దేవినేని అవినాష్ తెలుగుదేశం అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అనంతపురంలో తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్ చౌదరి నామపత్రాలు దాఖలు చేశారు. కడప ఎంపీ వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి లోక్సభకు సైకిల్ గుర్తుపై నిలిచిన పనబాక లక్ష్మి, ఒంగోలు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి సిద్ధా రాఘవరావు నామినేషన్ వేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేశారు. అనేక కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, తెరాస అధినేత కేసీఆర్ చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ కు ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధికి బ్రేకులు వేసినట్టేనని మంగళగిరి ప్రచారంలో చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్దే లక్ష్యంగా రోజుకి 24 గంటలు పనిచేస్తున్నారన్న లోకేష్ ఆయన్ను గెలిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఒక దొంగ పై ఉన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 28 కేసులు ఉన్నాయి తల్లి. ఆయన పదే మన ముఖ్యమంత్రి గారు తిడతారు. చొక్కా పట్టుకోవాలంట ముఖ్యమంత్రి గారు. పసుపు కుంకుమ ఇచ్చినందుకు చొక్కా పట్టుకోవాలా? లేదంటే అవ్వ తాతలకి పెన్షన్ 2,000 రూపాయలు ఇచ్చినందుకు చొక్కా పట్టుకోవాలా? మీకోసం కష్టపడుతుంటే అదేనా ఆయన ఇచ్చే గౌరవం? స్విచ్ ఫ్యాన్ ఆన్ చేసేదానికి స్విచ్ కావాలి కదా, అది మోడీ గారి చేతిలో ఉంది. రెగ్యులేటర్ ఉంటుంది కదా ఇంట్లో, స్పీడ్ ఎట్ట తిప్పాలా అని, అది కేసీఆర్ గారి చేతుల్లో. వచ్చే లోక్సభ ఎన్నికలకు తెరాస అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్ని రోజుల నుంచి విస్తృత కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి 3 సిట్టింగులకు మొండి చేయి చూపిన కేసీఆర్ 9 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్కాజ్గిరి టికెట్ ఆశించిన నవీన్ రావులకు ఎమ్మెల్సీలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి 3 సిట్టింగ్ ఎంపీలకు మొండి చేయి చూపిన కేసీఆర్ 9 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. లోక్సభ ఎన్నికల కోసం విడుదల చేసిన 17 మంది అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి ప్రస్తుత ఎంపీ వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలో దిగనున్నారు. ఆదిలాబాద్ నుంచి జి నగేష్, మెదక్లో కొత్త ప్రభాకర్
ప్రభాకర్ రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్లకు మరో అవకాశమిచ్చారు. జహీరాబాద్లో అభ్యర్థిని మారుస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్కు మరో అవకాశమిచ్చారు. మహబూబ్ నగర్లో సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని మన్నె శ్రీనివాసరెడ్డికి అవకాశమిచ్చారు. పెద్దపల్లిలో జి వివేక్కు అవకాశమిస్తారని భావించినప్పటికీ ఇటీవలే తెరాసలో చేరిన నేతకాని వెంకటేష్కు టికెట్ ఖరారు చేశారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపనందున వేమిరెడ్డి నరసింహారెడ్డికి అవకాశమిచ్చారు. సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. మహబూబాబాద్ లో సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ ను పక్కన పెట్టిన కేసీఆర్ మాలోతు కవితకు అవకాశమిచ్చారు. ఖమ్మంలో కూడా ఊహించినట్టే సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టిన కేసీఆర్ ఇవాళే పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు అవకాశమిచ్చారు. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి టికెట్ ఇస్తారనుకున్నప్పటికీ అనూహ్యంగా గడ్డం రంజిత్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. నాగర్ కర్నూల్లో ముందు నుంచి చెప్పినట్టే పి రాములుకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ సికింద్రాబాద్ లో మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ కు అవకాశమిచ్చారు. మల్కాజ్గిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసిన కేసీఆర్ ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన నవీన్ రావుకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే 184 మంది అభ్యర్థులతో తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో జాబితాలను వెల్లడించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి వారణాసి నుంచి బరిలో దిగనున్నట్లు తెలిపారు. భాజపా అగ్రనేత అడ్వాణీకి ఈసారి అవకాశమివ్వని కమలదళం ఇప్పటి వరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి అమిత్ షా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో 28, బీహార్లో 17, మహారాష్ట్రలో 16, అసోంలో 8, కర్ణాటకలో 21, కేరళలో 13, ఒరిస్సాలో 10, రాజస్థాన్లో 16, తమిళనాడులో 5, బంగాల్లో 28, తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ కంచుకోట అమేఠీలో మరోసారి స్మృతి ఇరానీ పోటీ చేయనుండగా లక్నవూ నుంచి రాజ్నాథ్ సింగ్ మరోసారి బరిలో నిలవనున్నారు. మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి హేమమాలిని, మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముంబై నార్త్ సెంట్రల్లో పూనం మహాజన్, ఘజియాబాద్ నుంచి కేంద్ర మంత్రి వీకే సింగ్ బరిలో దిగనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 42 స్థానాల్లో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయను కాదని కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. 2 రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించనున్నట్లు తెలిపింది. మల్కాజ్గిరి నుంచి ఎన్ రామచంద్రరావు, నాగర్ కర్నూల్లో బంగారు శృతి కమలం గుర్తుపై పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి డి అరవింద్, నల్గొండ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్, భువనగిరి నుంచి పివి శ్యామ్ సుందర్రావు, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ లో హుస్సేన్ నాయక్ ను బరిలో నిలపనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా విశాఖ నుంచి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి మరోసారి పోటీ చేయనున్నారు. నర్సారావుపేట లోక్సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. ఒకే దేశం ఒకే యాప్ అంటూ సమస్త సమాచారాన్ని అరచేతులు అందించే ఈటీవీ భారత్ అందుబాటులోకి వచ్చింది. జాతీయ స్థాయిలో మీడియా రంగంలో అనేక సంచలనాలకు చిరునామాగా నిలిచిన రామోజీ గ్రూప్ నుంచి 4వ తరం ఆవిష్కరణగా ఈటీవీ భారత్ యాప్ వచ్చేసింది. 13 భాషలు, 29 రాష్ట్రాలు, 725 జిల్లాల నుంచి శరవేగంగా వార్తలు, విజ్ఞాన, వినోదాలు అందించే అత్యాధునిక మొబైల్ యాప్ ఈటీవీ భారత్ ప్రారంభోత్సవం రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. సమాచార యవనికపై అద్భుతాలతో వార్తాప్రియులకు కొత్త అనుభూతి పంచే ఈటీవీ భారత్ యాప్ అందుబాటులోకొచ్చింది. ఆంగ్లం సహా దేశంలోని 13 భాషలు, 29 రాష్ట్రాలు, 725 జిల్లాలకు సంబంధించిన వార్తలు, విజ్ఞాన, వినోదాలు, ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలను ఎప్పటికప్పుడు మీ అరచేతిలోకి చేర్చే ఒకే ఒక యాప్ ఈటీవీ భారత్ అందుబాటులోకొచ్చేసింది. దేశంలోని అతిపెద్దదైన మొట్టమొదటి వీడియో ఆధారిత ఈటీవీ భారత్ యాప్ ప్రారంభోత్సవం రామోజీ ఫిలిం సిటీలో కన్నుల పండుగగా జరిగింది. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆధ్వర్యంలో ఉదయం 11:16 యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆర్ఎఫ్సి ఎండీ రామ్మోహన్ రావు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ డైరెక్టర్ సహారి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాపినీడు, అన్ని విభాగాల సిబ్బంది హాజరయ్యారు. ఈ యాప్ ఆంగ్ల వెర్షన్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
ఈటీవీ భారత్ ఆంధ్రప్రదేశ్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరంభించారు. ఈటీవీ భారత్ తెలంగాణ యాప్ను రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు ప్రారంభించారు. సాంకేతికత వినియోగంలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఈనాడు డిజిటల్ వేదికపై మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని వెంకయ్య నాయుడు, చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. I am very happy to be part of launching of ETV Bharat, the digital platform, first of its kind on such a large scale. Information that is being given is not only confined to news. I am told it covers different aspects of the life of the people. I am particularly happy it is going to focus more on the life of the rural people also. I am particularly impressed by the very name ETV Bharat that reminds us about our past and shows the path for the future. ఈరోజు ఈనాడు భారత్ యాప్ తీసుకురావడం ఒక వినూత్నమైన ప్రయోగం. దేశంలో జరిగే అన్ని సంఘటనలపైన అన్ని లాంగ్వేజెస్ లో ఒక సింగిల్ యాప్ ద్వారా మొత్తం సమాచారం మనం చూసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ స్మార్ట్ ఫోన్ పైన ఆధారపడతారు. సమాచారం తెలుసుకోవాలన్నా ఏ పని కావాలన్నా ఒక స్మార్ట్ ఫోన్తో అయిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీని ప్రజలకు అందించడానికి ఈరోజు రామోజీ ఆర్గనైజేషన్ అయితే చాలా ముందుకు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ ప్రయోగం అన్ని విధాలా సక్సెస్ అవుతుంది. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఈటీవీ భారత్ యాప్లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ప్రజలకు పరిచయం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్ల అభ్యర్థిగా లలితా థామస్ ను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. తొలుత తెల్లాం పూర్ణంను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ స్థానికంగా పూర్ణంపై వ్యతిరేకత రావడం, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అభ్యర్థిని మార్చినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న అంశం కూడా ఓ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తెల్లాం పూర్ణం స్థానంలో లలితా థామస్ ను బరిలో నిలపాలని తెలుగుదేశం నిర్ణయించింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా తిరిగి వైకాపాలో చేరారు. బేషరతుగా పార్టీలో చేరానని, కర్నూలు జిల్లాలో వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని హైదరాబాద్లోని వైకాపా కార్యాలయంలో తెలిపారు. కర్నూలు శాసనసభ నియోజకవర్గం టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన సీట్ రాకపోవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చంద్రబాబు పదవి ఇస్తానని హామీ ఇచ్చినా తెలుగుదేశంలో జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడానికే వైకాపాలో చేరినట్టు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ సక్రమంగా జరగనివ్వాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేసిన ఆమె కుమార్తె సునీతారెడ్డి ఇదే అంశంపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. భర్త రాజశేఖర రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన ఆమె తన తండ్రి హత్య కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రయత్నాలకు అవకాశం లేకుండా వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారించి అసలు దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని సునీత విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ద్వివేదిని కోరిన సునీతారెడ్డి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో ఉన్న పేపర్ కట్టింగ్స్ ని ఆమె ఈసీకి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సీఎం సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదాశీర్వచనాలు పలికిన పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు దేవాంశ్ పుట్టినరోజున తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కోసం చంద్రబాబు 30 లక్షల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు అందజేశారు. దేవాంశ్తో కలిసి కుటుంబ సభ్యులు వెంగమాంబ అన్నప్రసాదం భవనానికి వెళ్లి భక్తులకు స్వయంగా వడ్డించారు. అక్కడే భక్తులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్ల మీదకు వచ్చి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు స్థానికులతో కలిసి హోలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెరాస శ్రేణులు హోలీ సంబరాలు చేసుకున్నాయి. బోయినపల్లిలోని తన నివాసం వద్ద తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హోలీ జరుపుకున్నారు. బేగం బజార్లో మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ఆటపాటలతో సందడి చేశారు. నెక్లెస్ రోడ్లో ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు హోలీ జరుపుకున్నారు. హరీష్ రావు నివాసానికి వెళ్లిన తెరాస నేతలు పూల మొక్క ఇచ్చి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ అంబేద్కర్ కూడలిలో ఒట్టేసి చెబుతున్నా నిజాయితీగా ఓటు వేస్తా అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తెలుగుదేశం కార్యకర్తలు హోలీ సంబరాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల అధికారులు రంగులు చల్లుకుని హోలీ వేడుకలు జరుపుకున్నారు. క్రైస్ట్ చర్చ్ మసీదుల్లో కాల్పుల ఘటన తర్వాత ఆయుధ చట్టాలను కఠినతరం చేస్తామని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ దిశలో చర్యలు ప్రారంభించింది. తమ దేశంలో సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధాని జాక్సిండా ఆర్నెండెన్ వెల్లడించారు. మిలిటరీ తరహాలోని సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు, తుపాకుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నామన్న జాక్సిండా ఆదేశాలు చట్టరూపంలోకి వచ్చే వరకు తుపాకుల అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ తరహా ఆయుధాలను ఇప్పటికే కలిగి ఉన్నవారు వెంటనే ప్రభుత్వానికి అప్పగించే విధంగా బైబ్యాక్ పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎక్కువ సామర్థ్యం ఉన్న మ్యాగజైన్లు, ఇతర పరికరాల అమ్మకాలను సైతం నిషేధిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఉగ్రదాడిలో నిందితుడు ఉపయోగించిన తుపాకుల తరహా ఆయుధాల అమ్మకాలను నిషేధిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని బ్రిటన్ పోలీసులు అరెస్టు చేయడానికి ముందు పలుమార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. 2018 ఫిబ్రవరిలో పీఎన్బీ కుంభకోణం బయటపడటానికి నెల రోజుల ముందే నీరవ్ మోదీ, మరో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయారు. ఈ ఇద్దరి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలు అనేక ప్రయత్నాలు చేపట్టాయి. ఇంటర్పోల్ను కూడా ఆశ్రయించగా నీరవ్, చోక్సీలపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఈ దశలో లండన్లో ఉంటున్న నీరవ్ మోదీ కేసు దర్యాప్తు నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో అతి చిన్న పసిఫిక్ ద్వీపమైన వనౌటు ద్వేషంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం, యూకేలో ఆశ్రయం పొందేందుకు పెద్ద పెద్ద న్యాయ సంస్థలను కలవడం, సింగపూర్లో శాశ్వత నివాసం కోరినట్టు తెలిసింది. ఒక దశలో తన రూపాన్ని మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. లండన్లోని మెట్రో బ్యాంకు శాఖలో ఖాతా తెరవడానికి వచ్చిన నీరవ్ను అక్కడి సిబ్బంది ఒకరు గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. త్వరలోనే ఆయన్ని భారత్కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జనవరి నుంచి దాదాపు 110 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దాయాది సైన్యం ఇవాళ ఓ భారతీయ జవాన్ను పొట్టన పెట్టుకుంది. మరో 4గురిని తీవ్రంగా గాయపరిచింది. పాక్ దళాల దుశ్చర్యకు రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న రైఫిల్మాన్ కరంజీత్ సింగ్ అమరుడయ్యారు. దాయాది ఆగడాలకు భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది. అటు బారాముల్లా జిల్లా సోపోర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరిన ఘటనలో 2 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే జిల్లాలో క్రీరీలోని కలంతరా ప్రాంతంలో ముష్కరులు ఆశ్రయం పొందారన్న పక్కా సమాచారంపై తనిఖీలు ప్రారంభించిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఏకపక్షంగా కాల్పులు మొదలుపెట్టారు. వారి కాల్పులను సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.